హాయ్ హలో అండి. వెల్కమ్ టు లర్న్ ఈజీ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ముందుగా మనం చూసుకుంటే అందరికీ ఒక 4 డేస్లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించి ఈ నెల 20 నుంచి ఎగ్జామ్ డేట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. రేపటి నుంచి అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి పక్కాగా. సో ఈ 20 నుంచి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. బట్ 20ని ఎగ్జామ్ పడిందని ఎవరు వర్రీ పడిపోకండి. 20 తేదీన రాసే వాళ్ళందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి స్టార్టింగ్ పడిన వాళ్ళందరికీ. కంపేర్ టు మార్చ్ 10 వరకు అవుతాయి కదండి, 5 తేదీ కానీ 6 తేదీ పడిన వాళ్ళు కూడా వాళ్ళతో పోలిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ముందు ఎస్ఎస్సి జీడీకి ఉన్న మెయిన్ బేసిక్స్తో వెళ్ళా సరే అట్లీస్ట్ ఒక 30 బిట్స్ వరకు మీరు పెట్టిన ఫస్ట్ డే వాళ్ళు ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంటుందండి. మినిమం ఈజీగా ఈ 4 డేస్లో మేమైతే మ్యాక్సిమం రీజనింగ్ అండ్ మ్యాక్సిమం కొన్ని బిట్లు కవర్ చేయడం చూస్తాం. అవి ఏంటంటే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్గా ఎస్ఎస్సి జీడీలో ఉన్న సిలబస్ చూద్దామండి. ఫస్ట్ రీజనింగ్ నుంచి మనం మొత్తం 20 బిట్స్ వస్తాయండి. 20 బిట్స్ వచ్చేసరికి 40 మార్క్స్. రెండోది వచ్చేసరికి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ అంటే మ్యాథ్స్, అందరూ ఏటనుకోకండి, మ్యాథ్స్ వచ్చేసరికి 20 బిట్స్ అండి, 40 మార్క్స్. అలాగే థర్డ్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అంటే ఏటో కదండి, జీకే వచ్చేసరికి 20 బిట్స్, ఇది ఒక 40 మార్క్స్ అండి. అలాగే ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అనేది చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటారు. పర్లేదు, ఎంతో కొంత మ్యాక్సిమం 5 బిట్స్ వరకు పెట్టచ్చు. కొంచెం నేను చెప్పే టిప్స్ ఏదో లైట్గా ఫాలో అయితే 20 బిట్స్ అండి, ఈ 40 మార్క్స్. టోటల్గా వచ్చేసరికి మనకి 160 మార్క్స్ కండి మా ఎగ్జాము. మీకు తెలిసిందే ఏంటి అంటే ఈ 160 మార్క్స్ కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ మనం చూసుకుంటే 25,000 పోస్టులకి కూడా మనకున్న కాంపిటీషన్ టోటల్గా 47 lakhs అండి. 47 lakhs. ఇందులో మరి మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో చూసుకుంటే ఓన్లీ ఓబీసీ వాళ్ళే చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇందులో మెయిన్గా 22,000 అనుకుంటాను, నియర్లీ 22,000 అంత సంథింగ్. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉందండి. మినిమం 35 బిట్స్ పెడితే కానీ చెప్పలేం, పోస్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 35 బిట్స్ అంటే 35 into 2 అండి, 70 మార్క్స్కి. సో ముందుగా చూసుకుంటే రీజనింగ్ టాపిక్ నుంచి 20 బిట్స్లో మ్యాక్సిమం 15 కవర్ అయ్యేటట్టు మేము ఈ 4 డేస్ చూస్తాం. మ్యాక్సిమం 15 బిట్స్ రీజనింగ్ నుంచి. అలాగే అర్థమెటిక్ నుంచి ఒక 3 బిట్స్, ఒక జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 2 బిట్స్, మొత్తం టోటల్గా మేమైతే ఒక 20 బిట్స్ వరకు మీరు 20 తేదీన ఎగ్జామ్ వెళ్ళా ఒక 20 బిట్లు పెట్టుకున్న వరకు 20 బిట్లు పెట్టేటట్టుగా ఏం చేయాలి చేయాలని మేము కవర్ చేస్తాము. సో మేము చెప్పే టిప్స్ పాటిస్తూ ఏం రాయాలి ఏంటి అనేది చెప్తే చూడండి. ముందుగా రీజనింగ్ అనే టాపిక్ నుంచి ఏం చేయాలో చూద్దాం. మనం చూస్తే రీజనింగ్ నుంచి అనేసి మొత్తం వచ్చేసరికి 20 బిట్లు కూడా ఏ టాపిక్ నుంచి వస్తాయని కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా రాయడం జరిగిందండి. ఫస్ట్ ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వర్డ్ అరేంజ్మెంట్, ఎన్లాగ్ వెర్బల్, సిరీస్, ఆర్బన్ అవుట్, బ్లడ్ సిరీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్, పెనల్ డయాగ్రామ్. ముందుగా మీరు ఇందులో మెయిన్ నేర్చుకోవాల్సింది అంటే మ్యాక్సిమం ఒక 10+ కానీ 15 బిట్స్ కూడా పెడదామని ట్రై చేసే వాళ్ళు అయితే మాత్రం ఎక్కువగా నేను చెప్పేది కోడింగ్ అండ్ డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, అలాగే సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఆర్బన్ అవుట్, మ్యాథమెటిక్స్, ఇవలాగా మీరు ఫాలో అయితే అండి 15 బిట్స్ అండి పక్కా పెట్టచ్చు. సో మీకు సింపుల్గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజులో చెప్పుకుంటూ పోవటం. ఈరోజు సింపుల్గా వచ్చేసరికి ఒక్కొక్కటి లైట్గా టచ్ చేసుకుంటూ పోవటం, అంటే ఎలాగా ఉంటాయి బిట్స్ అనేవి లైట్గా టచ్ చేసుకుంటూ పోదామండి. ఫస్ట్గా వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ముందుగా అయితే మోడల్ పేపర్స్లో ఆ రీజనింగ్కి సంబంధించి ఏ బిట్స్ ఉన్నాయనేది మనం చూద్దామండి. ఎందుకంటే మనం మెయిన్గా ఎగ్జామ్లో భయపడకుండా రాయాలంటే ఎక్కువగా ఎగ్జామ్ పేపర్స్ సాల్వ్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా మీరు కూడా కొన్ని మోడల్ పేపర్స్ సాల్వ్ చేసి ట్రై చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సింపుల్గా 1-2 రీజనింగ్ రావడానికి మినిమం బేసిక్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ఏ బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ తెలియవలసిన బేసిక్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా తెలియవలసింది లెటర్ సిరీస్ అండి. లెటర్ సిరీస్ అంటే ఏటీ లేదండి, A to Z ఉంటాయి కదా, A to Z
మొత్తం ఎన్నైతే ఉన్నాయో ఇవి 26 నెంబర్స్. ఒక్కొక్కటి అంకె, ఒక్కొక్కటి దాని యొక్క వాల్యూ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అంటే A1, B2, C3 అలా ఇలా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టపడుతుంది. మీకు సింపుల్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను, అంటే ఏది ఎలాగా అనేది. మినిమం బేసిక్ స్టార్టింగ్ భాగంగా ముందు మెయిన్ ఇవి నేర్చుకుంటే ఇదొకటి. అలాగే నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్లో వచ్చేసరికి మీకు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రైమ్ నెంబర్స్, ఈ 3 పర్టికులర్గా మెయిన్ అడిగేస్తున్నవి ఈ మూడు తెలియాలండి. ఇవి కూడా మీకు మినిమం బేసిక్స్ స్టార్టింగ్. ఈ బేసిక్స్ తెలిస్తే మ్యాక్సిమం 5 బిట్స్ అండి వీటి నుంచే వస్తాయి. 5 బిట్స్ 5 7 బిట్స్ వీటి నుంచే వస్తాయి. ఓకేనా. మినిమం స్టార్టింగ్గా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగో ABC రాస్తాం కదండి, ABCDలు ఎలాగో వచ్చి వస్తున్నాయి. 1 2 3 4. ఈ అనేది 5, ఈ అనేది 5 వరకు, F వరకు గుర్తుపెట్టుకోండి. ABCD F వరకు గుర్తుపెట్టుకోండి. మనకి G ఎలాగుందండి. G అనేది జీకి మీరు బాగా గమనిస్తే జీకి అని ఈ కొమ్ము ఉందండి 7, ఇది. సో ఇది 7, G అనేది 7. తర్వాత హెచ్ మీరు బాగా గమనిస్తే ఇటు క్లోజ్ చేస్తే 8, హెచ్ అనేది 8 ఉంది. హెచ్ 8 తర్వాత మనకి ఐ మీరు బాగా గమనిస్తే 9 అండి. ఐ అనేది 9. మీరు ఒకటేనండి, ఆ వాట్స్ గుర్తుపెట్టుకొని వాట్స్తో లింకప్ చేయాలి. ఐ తర్వాత జే అండి. జే మీరు బాగా గమనించుకుంటే ఇటు పక్క 1 ఉందండి, ఇది మీరు ఇలా తిప్పితే తెలుస్తుంది. ఇది దీన్ని క్లోజప్ చేస్తే J10 అండి. J10 అండి టక్కనండి ఒకటి అడగగానే గుర్తుపెట్టుకోవాలి. అలాగగానే మనకి కీవర్డ్ అనేది గుర్తుకొచ్చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్కి G వాల్యూ ఎంత ఉంది, G ఇలా వేస్తారు. ఓకే 7, ఓకే ఇది 7 అని గుర్తుపెట్టుకోండి. ఐ వాల్యూ అండి, నేను చెప్పాను ఇక్కడ క్లోజ్ చేయాలి. 9 అండి. ఐ నైన్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి గుర్తుపెట్టుకునే పర్లే. మళ్ళీ అండి జే అడిగాను అనుకోండి, జే ఇక్కడ ఉండి ఇది ఇలా క్లోజ్ చేస్తే 10 అండి. J10. జే తర్వాత కే అండి. కేకి మీరు గమనిస్తే ఈ 2 కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ రెండు 11 అండి. కే అడగగానే ఈ 2 కొమ్ములు గుర్తుకు రావాలి. కే 11. ఎల్కండి ఇక్కడ 1 ఉందండి, 1 ఇక్కడ వేస్తా. దీన్ని ఇప్పుడు కరెక్ట్గా చూస్తే 2 కూడా రాయొచ్చండి. L12. ఎల్ అనేది మీరు కరెక్ట్గా రాస్తే 2 కూడా అవుద్దండి. ఇలా ఉన్నదాన్ని ఇలా రాయొచ్చు 2 అనేది. L12. ఎం ఎలాగో తెలిసిందండి, 3 లాక్ ఉంటుంది. మీరు ఇటు నుంచి ఎటు రాసిన 13. ఎన్ అండి. ఎన్ అనేది 14 అండి. ఇక్కడ 1 తిని ఎన్ని ఇలా 4లా రాయొచ్చండి. 4 లాగా చూసారా, 14 అయిపోయింది. N14. ఓ అనేది వచ్చేసరికి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చందమామ 15 డేస్ అనమాట. అంటే 15 డేస్ అంటే చంద్రుళ్ళు 15 డేస్ అని మారుతూ ఉంటారని సింపుల్గా ఉంటుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లేదా మీకు ఇంకో కీవర్డ్ ఉన్నా దాన్ని గుర్తుపెట్టుకోండి. 15 డేస్ అండి. చందమామ రోజులు అంటారు, 15 రోజులు చందమామ రోజులు కానీ ఇలా అలా గుర్తుపెట్టుకోండి. పి అండి. పి అంటే ఏంటండి 16నే పి అంటారండి. పి. క్యూ కూడా 7లా రాయొచ్చండి. ఇది Q70. ఆర్ ఇక్కడ ఒక 7 ఉంది. ఇప్పుడు అనుకోవచ్చండి ఈ 7లా రాస్తే 1 అని. ఇది 7లా రాయొచ్చు కాబట్టి ముందు 7 ఏమనుకున్నాం, G అనుకున్నాం. అందుకే పక్కన 1 యాడ్ చేసుకున్నాం. ఇది 17 అవుద్దండి, ఎందుకంటే 7 అవ్వదు. 7 ఆల్రెడీ వాల్యూతో G ఉంది. ఇప్పుడు ఆర్ కూడా 8 రాయొచ్చండి. ఇక్కడ క్లోజ్ చేస్తే ఆల్రెడీ 8తో మనకి హెచ్ ఉందండి, అందుకే ఇది 18 అవుద్ది ఆర్ అనేది. ఎస్ అండి. ఎస్ మీరు కరెక్ట్గా చూస్తే 9 రాయొచ్చండి. ఇదిగోండి 9, ఇది 9. ఆల్రెడీ మనకు 9 తోటి ఐ ఉందండి, సో ఇది 19. S19. ఎస్ తర్వాత టీ అండి. టీ అంటే మీకు అందరికీ గుర్తొచ్చేది T20.
T20 అండి, క్రికెట్ లీగ్లో ఉంటుంది T20, ఇది T20 అండి. తర్వాత యు అనగానే గుర్తుకు రావాల్సింది యూనివర్సల్ ఫ్యాట్స్. యూనివర్సల్ ఫ్యాట్స్ 21. యూనివర్సల్ ఫ్యాట్స్ ఎన్ని అంటే మామూలు ఎగ్జామ్స్ చేసుకోవడానికి అండి. యూనివర్సల్ ఫ్యాట్స్ ఎన్ని అంటే 21 అని గుర్తుకు రావాలి. యూనివర్సల్ ఫ్యాట్స్ 21. ఓకేనండి, U21. వి ఇక్కడ చూస్తే మీకు 2 కొమ్ములు ఉన్నాయండి, అంటే ఇటు 2 ఉందండి. 2 ఆల్రెడీ మనకి బి ఉంది కాబట్టి 22 అండి, అంటే 2 కొమ్ములు ఉన్నాయి 22 అనుకోండి. ఇది మళ్ళీ W3 ఉందండి, 23, అంటే ఇక్కడ 13 3 అయిపోయింది కాబట్టి 23. W X మళ్ళీ 24, Y 25, Z 26. ఈ 3 ఇక్కడ ఉన్న ఈ 3 కానీ ఈ 5 కానీ ABCDF X6 వరకు మనకి వచ్చేస్తాయండి. ఇవన్నీ కొంచెం ఈ విధంగా ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి ఒకసారి నేర్చుకోవడం అలవాటు చేయండి. అలా అలవాటు చేసుకుంటే సింపుల్గా మీకు అర్థమవుద్దండి. అంటే కోడింగ్ డీకోడింగ్లో లెటర్ యొక్క వాల్యూ తెలిస్తే మనకి వచ్చేద్దండి బిట్ ఎలా చేయాలని. సో ఎగ్జాంపుల్కి కోడింగ్ డీకోడింగ్లో కూడా ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఒకటి అడుగుతారు. అంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఎలాగా ఇప్పుడు ఏ ఇచ్చారనుకోండి, డీకి ఏకి మధ్యన 2 ఉంటుందండి డిఫరెన్స్. డి తర్వాత జీకి జీ ఇస్తారండి, డీకి జీకి మధ్యన 2 ఉంటుందండి. జీ తర్వాత ఏంటి అని ఇస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏ ఇచ్చి ఇక్కడ కామా డి ఇచ్చి ఇక్కడ కామా జీ ఇచ్చి తర్వాత ఏంటి అని ఇస్తారండి ఫస్ట్ బిట్. ఏ వాల్యూ ఏంటండి, A1 అండి. ఇప్పుడు డి వాల్యూ 4, జీ ఇందాకలో చెప్పాను 7 అండి. 7 అంటే 1కి 4కి మధ్యన 3 కదండి, 4కి 3కి 7, 7కి 3కి 3, 7 + 3 అంటండి 10 వాల్యూ ఏంటండి మనకి జే, టక్కన గుర్తుకు రావాలి. జే వాల్యూ 10 అని. సో ఆన్సర్ జే అవుతుందండి. ఈ విధంగా ఉంటాయండి ఒక మోడల్ వచ్చేసరికి. రెండో మోడల్ వచ్చేసరికి మనం జాగ్రత్తగా చేయవలసింది రెండో మోడల్, దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయండి. ఏ నుంచి జెడ్ వరకు ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి. అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కింద వీడియోలో చెప్పుంటారు. దానికి ఇంకా ఈజీగా చెప్పాలంటే చెప్పొచ్చండి. మనం ఇక్కడ రాద్దాం ఒకసారి. ఇది లెంత్ అవ్వచ్చండి, జాగ్రత్తగా వీడియో చూస్తే మీకు ఈజీగా ఉంటుందండి చాలా. A B C D E F E H I J K L M. ఇక్కడ M వరకేనండి, JKLM M వరకేనండి. M తర్వాత N O P Q R S T U V W X Y Z ఇదండి. ఇలాగే ఎందుకు వేయాలంటే మనకి రెండింటిని కలిపితే మనకి 27 రావాలండి. అప్పుడు అది ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఈ 2 కలిపితే ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక వర్డ్ తీసుకో. సపోర్ట్ A1 అనుకున్నాం కదండి, Z26, 1 + 26 27 అండి. ఏ 2 కలయికలు తీసుకున్నా 27 వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ 5 అనుకున్నాం, ఈ 2 కొమ్ములు ఉన్నాయి 22 + 5 అండి 27. దీన్నే ఆపోజిట్ వర్డ్స్ అంటారండి. ఆపోజిట్ వర్డ్స్ వీటిని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ వరకు బాగా కొన్ని కీవర్డ్స్ చెప్తారు, కొన్నిటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్కి FU ఉందండి, FU ఫ్యూచర్ FU కింద. G2 ఉందండి, గుజరాత్ టైటన్స్. కబడ్డీ వచ్చిన క్రికెట్ వస్తే గుజరాత్ టైటన్స్ అండి. HS ఉందండి, HS వచ్చేసి హర్యానా స్టీలర్స్. ఇదేంటండి గుజరాత్ టైటన్స్ అండి. G వస్తే ఆపోజిట్ T ఉందా లేదా, F వస్తే ఆపోజిట్ U ఫ్యూచర్, H వస్తే హర్యానా స్టీలర్స్. IR అండి, IR వచ్చేసరికి ఇండియన్ రైల్వే అండి. ఇండియన్ రైల్వేస్ అందరికి గుర్తుంటుంది కదండి. J వస్తే పేక ముక్కల్లో మీరు బాగా చూస్తే JQ, 2 ఆల్టర్నేటివ్గా ఉంటాయి, JQ అండి. KP అంటే పవన్ కళ్యాణ్ అండి, అంటే అందరికీ గుర్తుపెట్టుకున్న KP, KF అలా తీసుకున్న పర్లేదు. PK పవన్ కళ్యాణ్, P వస్తే B. L వచ్చేసరికి LO లవ్ అండి. MN వచ్చేసరికి మై నేమో లేకపోతే మీ ఫ్రెండ్ నేమో సింపుల్గా ఉండేటట్టు అండి. ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్ నేమ్ అందులోగేస్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా నేమ్ అవ్వచ్చు, ఏదైనా సంథింగ్ ఒక నేమ్ తోటి పిలుచుకునే ఆ నేమ్స్ కూడా మీరు ఆపోజిట్ పెట్టుకోవచ్చండి. ఇవి కూడా సేమ్. ఈవి వచ్చేసరికి
ఏదో ఒక నేమ్ పెట్టుకుంటూ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కలిపితే 27 రావాలండి. ఓకేనా? ఇది వచ్చేసరికి ఆపోజిట్ వర్డ్స్. ఈ ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఎగ్జాంపుల్ ఎలాగిస్తారంటే ఎగ్జాంపుల్ది అది చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ LO ఈజ్ ఈక్వల్ టు కాదండి LE ఈజ్ ఈక్వల్ టు OV. మీరు బాగా మళ్ళీ ఇచ్చి దీనికి సపోజ్ IM ఇచ్చి ఏంటి అని అడుగుతారండి. ఏంటి అడిగితే ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్గా మీరు పెట్టాల్సింది ఏమీ లేదండి. ఎల్ వాల్యూ ఎంత ముందు రాయాలి 12, మీకు తెలిసిందే కదా. 1 దీన్ని ఇలా వేస్తే 2 అవుద్ది 12. ఈ వాల్యూ 5. ఓకే. ఎందాకలా చెప్పానండి చందమామ వాల్యూస్ 15. ఈ వాల్యూ 2 కొమ్ములు ఉన్నాయి 22 అని. సో మీరు బాగా గమనిస్తే దీనికి లింక్ ఉంటుంది, దీనికి లింక్ ఉంటుందండి. ఈ రెండు ఇచ్చినట్టు ఫస్ట్ దీనికి లింక్ ఉంటుందండి. 12 + 15 27. దీనికి 27. అయితే ఇక్కడ మీరు చేసే వాల్యూ కూడా 27 రావాలి. అదే ఈ ఎమ్మతోడు కూడా చేసే వాల్యూ 27 రావాలి. ఓకే. I వాల్యూ 9 అండి. IM. M వాల్యూ 13. ఈ విధంగా మీరు చేసుకున్న పర్లేదు. 27 రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ యొక్కది. లేదు అంటే ఇందాక చెప్పానండి I వస్తే ఇండియన్ రైల్వేస్ అండి. IR అండి. M వస్తే మీ ఫ్రెండ్ నేమో ఎవరినేమో పెట్టుకోవచ్చు. M ఆపోజిట్ MN M తర్వాతదే కాబట్టి ఈ సింపుల్ గుర్తుంటుంది MN. M వచ్చిందంటే N వచ్చిందంటే M. ఓకేనండి. లేదు అంటే 9 వచ్చిందండి. 9కి ఎంత కలిపితే 27 అండి. 1 16 18 అండి. 18 వాల్యూ ఏంటండి R వాల్యూ వేస్తారు. M తర్వాత దానికి 27 రావాలంటే ఎంత రావాలండి 13 14 రావాలంటే 14 వాల్యూ ఏంటంటే N. అయిపోయి అవునండి. మీకు సింపుల్గా ఇవి చెప్పాను. అంటే లెటర్ సిరీస్లో లెటర్ని ఏ విధంగా అలాగే కోడింగ్ డీకోడింగ్, ఇది కోడింగ్లోకి వస్తుంది. కోడింగ్ డీకోడింగ్ ఇది లెటర్ సిరీస్లోకి వస్తుంది. ఇందులోనే మీకు నెంబర్ సిరీస్ కూడా చెప్పేస్తాను. అప్పుడు మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి ఒకసారి డీప్గా ఎక్సర్సైజ్ చేద్దాం. ఇవి వచ్చేసరికి నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్లో మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సిన న్యాచురల్ నెంబర్స్ అండి. 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ప్రైమ్ నెంబర్స్ అండి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ లేదండి డివిజిబిలిటీ మీకు తెలిసే ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ ఏంటో ఇవి ఇలాగ పట్టించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే వీటి నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 2 3 5 7 11 13 ఇవన్నీ కూడా దాన్ని భాగిస్తూ ఇంకొక దాంతో కూడా భాగిస్తాయి కాబట్టి ఇవన్నీ అవుతాయండి. అలాగే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇవ్వండి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ 2 కన్నా ఎక్కువ ఉండేవి కాంపోజిట్ ఫ్యాక్టర్స్. అలాగే హోల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అవి కూడా రావాలండి. ఇవి ఎందుకు రావాలంటున్నాను కూడా ఇప్పుడు ఆ టైప్లో క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందో కూడా చెప్తాను చూడండి. నెంబర్ సిరీస్లో వచ్చే ఎగ్జాంపుల్స్. ఒకటోది నెంబర్ తాలూకు రూపంలో వస్తుంది. ఇప్పుడు 2 వచ్చింది 4 6 8 డాషెస్. ఇక్కడ నెక్స్ట్ ఎంత వస్తుందండి 8 తర్వాత 10 అండి. సేమ్ అలాగే సెకండ్ 3 6 9 డాష్ 3 అంటే ఆడ్ నెంబర్స్ అండి. ఆడ్ నెంబర్ తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ 8 అలాగా ప్రైమ్ నెంబర్స్ అండి. థర్డ్ది 2 ఇచ్చారు 3 ఇచ్చారు 5 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 8. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అనేది 7 అండి. ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా బట్టి పట్టాలండి. పక్కా బట్టి పట్టాల్సిందే. లేదు అంటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఈ 50 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ బట్టి పెట్టుకోవాలి. 2 3 5 7 11 ఇక్కడ వరకు మ్యాక్సిమం. లేదు ఇవన్నీ బట్టి పెట్టుకోండి సింపుల్గా ఉంటుంది. ఆ విధంగా అడుగుతారు. లేదు అంటే ఇలా అడగొచ్చండి. ఏ ఇస్తారు, ఏ తర్వాత సి ఇస్తారు, సి తర్వాత ఈ ఇస్తారు, తర్వాత వాడు 8 ఇస్తారండి. ఇప్పుడు ఏది 1 అండి, సి 3 అండి, 5 అండి, 1 3 5 అండి. తర్వాత వాడు ఏంటి +2 దీనికి +2 అండి. 5 + 2 7 కదండి. 7 వాడు ఏంటో అది రాయాలండి. జీ అండి 7 అంటే కదా అది. లేదంటే ఈ విధంగా చూడండి. సింపుల్గా ఏ ఇచ్చారు, తర్వాత సి ఇచ్చారండి, ఏసి, తర్వాత వచ్చేసరికి ఎఫ్ ఇచ్చారండి. ఇది
ఏకి సికి డిఫరెన్స్ ఎంత అండి? ఏ వాల్యూ 1, సి వాల్యూ 3, ఎఫ్ వాల్యూ 6. ఏకి సికి 2 అండి, ఎఫ్కి 6కి 3. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ అంతా అని. ఇప్పుడు ఏదండి ఇక్కడ ఏటి వస్తుందండి చెప్పండి మీరే? 2, 3 వచ్చింది కదా. 2 తర్వాత 3 తర్వాత 34, 6 తర్వాత 4, 6 + 4 అంతా 10 అండి. 10 వాల్యూ ఏంటి? జే కదండి ఆన్సర్ అని వేస్తారు మీరు సింపుల్గా. జే ఆన్సర్ అని అక్కడ ఆప్షన్లో ఉంటుంది కంప్యూటర్లో. జే వాల్యూ 10 పెట్టేస్తారు. అదే ఆప్షన్ డి అనేది జే ఉంటుంది, జే రైట్ అండి. 100% రాంగ్ అండి. మనం ఫస్ట్గా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అలాంటి బిట్స్లో ఈ +1లు +2లు కాదండి. ఫస్ట్ నెంబర్ సిరీస్లో అంటే అవి న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయా, హోల్ నెంబర్స్లో ఉన్నాయా, ఆడ్ నెంబర్స్లో ఉన్నాయా, ప్రైమ్ నెంబర్స్లో ఉన్నాయా అనేది చూడండి. 2, 3 అనేవి కరెక్ట్గా మీరు గమనిస్తే ప్రైమ్ నెంబర్స్లో ఉంటాయి. స్టార్టింగ్ 2 అండి ప్రైమ్ నెంబర్స్లో. 2, 3 ఫస్ట్ ఏంటండి 5. అంటే ఇక్కడ మీరు కలపాల్సింది 6కి 5 కలపాలి. 6 + 5 ఎంతండి? 11 అంతే. ఏ వాల్యూ వస్తుందండి? కే. ఆన్సర్ ఏమవుద్ది? కే. మీరు జేఎట్టీస్ వచ్చేస్తారు. అది తర్వాత చూసుకుంటే ఆన్సర్ కీలో తప్పు ఉంటుంది. ఎందుకు అనుకుంటారు. ఇదేనండి ఫస్ట్ మీరు ఇప్పుడు చూడవలసింది. నెంబర్స్, ఓల్డ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఇవి ఉన్నాయా లేవా అని. ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న పేపర్స్ చేద్దామండి. ఇప్పుడు వరకు చేసాం కాబట్టి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మోడల్ పేపర్లో ఇచ్చిన ఈ సమ చూద్దామండి. ఏఈ ఎఫ్జే డాష్ పీటీ అండి. అంటే మీకు ఎగ్జామ్ టైం అయిపోతుందని కొంచెం అంత లెంత్ వీడియో మొత్తం అంటే ఒక 5 వీడియోస్ రావాల్సింది ఒక వీడియోలో చెప్తున్నామండి. లేకపోతే అంటే ముందు కూడా ఒక్కొక్కటి విడమర్చి నెంబర్ సిరీస్ అంటే ఏంటో, లెటర్ సిరీస్ అంటే ఏంటో, కోడింగ్ డీకోడింగ్ అంటే ఏంటో, ఏ టైప్లో పెట్టాలి ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా పెడతాం. అంటే ముందుగా ఎస్ఎస్సి జీడీ రాసే వాళ్ళకి 4 days ఉంది కాబట్టి ఏ విధంగా బిట్లు పెట్టాలి అంటే మినిమం బేసిక్స్ అనే ఆలోచనల కోసం కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది అన్నీ కలిపి. సో కొంచెం అర్థం చేసుకోండి. అయితే ఏ వాల్యూ 1, ఈ వాల్యూ 5, ఎఫ్ వాల్యూ 6, టీ వాల్యూ 10 అండి. ఇక్కడ చూడండి మీకు ముందే చెప్పండి ఈ విధంగా చూడాలి. ఆల్టర్నేటివ్ 1కి 6కి వాల్యూ ఎంత అండి? 1కి 6కి 5 కలిపారండి, +5. 5కి 10కి కూడా +5 అండి. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలండి? ఇక్కడ 6 ఉంది కదండి, ఈ 6 ఎఫ్కి +5 కలపాలండి. F6 + 5 11 అండి. 11 అంటే ఏంటండి? కే వాల్యూ వేస్తారు. 11 అంటే కే కదండి. ఓకే. తర్వాత ఇక్కడ టీ అండి. టీ వాల్యూ 20 కదా. ఓ సారీ అండి. జే వాల్యూ అండి ఇది జే. ఓకే. జే వాల్యూ వచ్చేసరికి 10 అండి. 5కి 10 కలిపితే 5 అండి, +5 అండి. సో ఇక్కడ ఈ జే వాల్యూ 10 కదండి. 10 + 5 15. 15 అంటే ఏంటండి? 10 + 5 15. ఇందాకలే చెప్పాం చందమామ 15 days అని. ఓ అంటే కేఓ అండి. ఇక్కడ ఆప్షన్లో మీరు చూస్తారు కేఓ ఉందో లేదో. కేఓ ఉందండి, ఆన్సర్ రైట్. ఇదే ఆన్సర్ అండి. ఏం లేదండి. ఏ వాల్యూ 1, ఈ వాల్యూ 5, ఎఫ్ వాల్యూ 6, జే వాల్యూ 10 అండి. ఏకి ఎంత కలిపితే ఎఫ్ అయ్యింది ముందుగా చూడవలసింది. అది ఆడ్ నెంబర్లో ఉందా, ఓల్డ్ నెంబర్లో ఉందా కొంచెం చూసుకోవాలి. ఏకి 5 కలిపితే 6 అండి ఎఫ్ వాల్యూ. ఈ వాల్యూ 5 అండి. 5కి 5 కలిపితే 10 అండి. అంటే ఈ రెండు కూడా మనకి ఏంటి +5 అని తేలే. సో నెక్స్ట్ది కూడా +5 అండి. కరెక్ట్గా గమనిస్తే నెక్స్ట్ కూడా అవుద్ది. ఇప్పుడు కే ఎంత అండి? 11కి +5 కలిపితే 16, పీ వాల్యూ 16. ఇది ఏంటండి? ఓ వాల్యూ 15. 15కి +5 కలిపితే టీ వాల్యూ 20. అలా కూడా వచ్చిందో లేదో చూసుకోవాలండి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో మనకి సింపుల్ మెథడ్ ఒకటి ఉందండి. అది కూడా ఈ విధంగా కూడా చూసుకోవాలి మనం. ఇక్కడ MORE ఇచ్చారు కదండి, ఇక్కడ EROM, ఇక్కడ SUIT ఇచ్చారు. దీనికి ఏంటి అని ఇచ్చారండి క్వశ్చన్. ఇది లాస్ట్ టైం జీడీలో సంథింగ్ ఇచ్చారు. అందరూ ఏం చేస్తారండి? వెంటనే వేసేస్తారు M13, O15, R18. దీనికి సంబంధం ఎలాగని ఇక్కడ తెలివితో ఆలోచిస్తే ఈ MOREని రివర్స్ చేస్తే EROM, EROM అలాగా సేమ్. ఇది కూడా SUITని ఎలా రాయాలి? ఇది టీ అండి. ఫస్ట్ టీ రాస్తారు, తర్వాత ఐ రాస్తారు, US ఆప్షన్లో ఉందా లేదా చూస్తారు. ఓకే ఉందా, రైట్. మళ్ళీ సేమ్ అండి, రివర్స్ డైరెక్షన్.
ఇంకోటి వచ్చేసరికి ఇది ఒకటి సేమ్ ఇందాక చెప్పాను కదా మోడల్ ఏజెడ్ బీజెడ్ సివైడివై ఈఎక్స్ఎఫ్ఎక్స్ కరెక్ట్గా చేస్తారు. ఏకి సికి తేడా ఎంతండి? A1 C3 1+2 2 కదండి. సేమ్ అలాగే ఇక్కడ ఫస్ట్ వార్డ్ చెక్ చేస్తారు. ఈ వాల్యూ 5 + 2 7 అండి. 5 + 2 7 7 ఏంటండి? జీతో ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా? ఒకటే ఉందండి. ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసిన పని లేదండి. జీతోటి ఇక్కడ ఆప్షన్లో ఏమైనా ఉంటే అప్పుడు చెక్ చేయండి. జీతో ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకటే ఆన్సర్. మొహమాటం లేకుండా పెట్టవచ్చు. ఇది ఒకటి AFCHKT82 అని అడిగారండి. AF అండి. ఏ వాల్యూ 1, F వాల్యూ 6 1 6, C వాల్యూ 3, H వాల్యూ 8 అండి. కరెక్ట్గా మీరు ఈ రెండు క్లోజ్ చేస్తే 8 అండి. అయితే ఏంటి ఈ రెండు రిలేషన్ చూడండి ఎలా ఉన్నారు. 1 + 2 అండి. దీనికి +2 అండి, అంటే +2 కలపాలి రెండేసి. K వాల్యూ ఎంత అండి? 11. T వాల్యూ 20 T20. 11 + 2 13. 20 + 2 అండి 22 అండి. 13 అంటే ఏం చెప్పుకున్నాం? 3లో ఉంటుంది M13. V అనేది 2 కొమ్ములు ఉంటాయి కాబట్టి 22 అండి. మనకి మెయిన్గా రావాల్సింది వీటి యొక్క ఇది రావాలండి. మెయిన్గా వాటి యొక్క లెటర్ సిరీస్ అనేది మెయిన్గా రావాలి. ఒకవేళ అంతకీ లేకపోతే మీకు వచ్చేదాగానే అక్కడ ఎగ్జామ్లో సీట్ ఇస్తారండి మనకి, ఎడిషనల్ సీటు. వాటి మీద ABCDలు మొత్తం వేసి 1 2 3 4 5 ఫాస్ట్గా వేసి, అంటే మీరు ఫాస్ట్గా ఈ విధంగా చేయొచ్చు. కాకపోతే అది టైం వేస్ట్ అండి. గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటాయి ఒక్కొక్క మోడల్ ఎలాగా అనేది ఇది. సో సింపుల్గా ఈ వేలో చూసుకోండి. ఇంకో మోడల్ ఒక్కసారి చూద్దామండి. ఇదిగోండి, ఇది ఒక వాల్యూ F0 M తర్వాత ఏంటండి F6 0 15. Fకి 15కి అంటే Fకి ఒక రిలేషన్ ఏంటండి 6 15 అంటే +9 అండి. దీనికి +9 చేస్తే O వచ్చిందండి. అలాగే Mకి M13 +9 చేస్తే ఏం వస్తుందండి అది, అంటే ఇది +9 అండి. ఇది ఒకటి. అలాగే -8 అంటే ఈ రెండింటికి -8 వస్తుందండి. గమనించండి. S19 K12 K11 అండి. 11కి 19కి 8 కానీ డిఫరెన్స్. 11కి 9కి 8 అంటే 8 సబ్స్ట్రాక్షన్. ఈ మోడల్ ఒకటి వస్తుంది. అలాగే /4 అండి. సింపుల్గా చూసుకుంటే T20 అండి. ఈ 5 అండి. ఓకే, ఇది ఒక మోడల్, బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. X ఎంత అండి? T4 XYZ కదండి. X24 అండి. X24 కదా. చూస్తే ఇక్కడ మీరు ఏం చేస్తారు? 20కి 5కి డిఫరెన్స్ ఎంత అండి? 15 కదండి. ఇందులో 15 తీస్తే 5 వచ్చింది కదా, ఇందులో కూడా 15 తీద్దామంటారు. 24లో 15 తీద్దామండి. ఎంత వస్తుందండి? 15 తీస్తే ఇదో 5 అదో 4 9 అండి. 9 వాల్యూ ఏంటండి? I ఆప్షన్లో చూస్తారు. I లేదు. అయ్యో కొంచెం తప్పేమో, I లేదు, సింపుల్గా ఏదో ఒకటి ఇచ్చి ఆన్సర్ వచ్చేద్దని చూస్తారండి. లేదండి, ఇంకో విధంగా చెక్ చేయండి. పోనీ ప్రైమ్ నెంబర్స్ కాదు, పక్కన లేవు, ఆ విధంగా లేవు. సో దీనికి ఏంటని చూస్తే 5 అనేది 20 తెగుతుందో లేదా? 5 4 20 అండి. 24 ఉంది కదండి, దీంతో తెగుతుంది. 4 6 5 5 4 20 కదండి. అలాగే సేమ్ ఇది కూడా 24 దేంతో కట్ అయితే 4. అంటే సపోజు 5 × 4 20 అయింది కాబట్టి ఇది కూడా × 4 చేస్తే రావాలండి. అంటే 6 4 6 5 4 20 కదండి. 6 4 ఎంత అండి? 24 సరిపోయిందా? 6 4 6 అంటే ఏంటండి? F సరిపోయిందా లేదండి? ఆన్సర్లో ఉంటుంది. ఈ విధంగా కూడా మల్టిప్లికేషన్స్ రావాలండి. అలాగే క్యూబ్స్ ప్రకారం కూడా డివిజిబిలిటీ ప్రకారం ఇన్ని విధాలుగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఉండాలంటే మీకు ఒకసారి ఫర్దర్గా కొన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. మినిమం బేసిక్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అలాగే యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఆ విధంగా కూడా ఇస్తారండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి పేపర్లో ఇచ్చారు. క్రికెట్ దేంతో ఆడతారండి? బ్యాట్మెన్స్ దేంతో ఆడతారండి? రాకెట్. సింపుల్గా ఈ విధంగా. ఇందాకలే నెంబర్ సిరీస్ చెప్పాను కదండి. నెంబర్ సిరీస్ ఇది ఎలాగో చూడండి. నెంబర్ సిరీస్ ఇక్కడ ఏది వస్తే ఈ లెక్క సరిపోతుంది. ఇది ఎలాగో చూడండి. 13లో అవుతుంది, 34లో అవుతుంది, 125 అవుతుంది. అంటే ×1 × 1 పెంచుకుంటూ పోతున్నారు. అంతే. ఇక్కడ 3 4 5 వచ్చిందంటే ఇక్కడ ×2 రావాలండి.
అంటే 10/2 ఏమవుద్దండి? = 5. ఆన్సర్ 5 అండి. ఆ విధంగా కొన్ని మినిమం టు మినిమం బేసిక్స్ అండి ఇవి చేసుకుంటే మినిమం మీరు ఒక 5 బిట్స్ పెట్టగలరు నాకు తెలిసినంత వరకు. మిగతా వీడియో లెంతీగా ఉంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. మళ్ళీ ఒకసారి ఈ క్లాస్ చెప్పడానికి, ఈ క్లాస్లో ఇంపార్టెంట్వి ఏమున్నాయో ఫర్దర్గా ఒక బుక్ తెస్తాను. ఆ బుక్లో ఉండే ఇంపార్టెంట్వి అన్నీ చెప్తూ మిగతావన్నీ షేర్ చేస్తూ ఉంటాను. వీడియోలు అయితే లైక్ చేయండి. ఒకళ్ళకు అర్థం అవడానికి డిఫికల్టీగా ఉంటే క్లారిటీగా వీడియో చేయండి, కమెంట్ పెట్టండి. క్లారిటీగా నేను మళ్ళీ చేస్తాను. క్లారిటీగా చెప్తూ ఉంటాను. ఏం లేదండి, క్లారిటీగా చేయడానికి ఏం లేదు. నెంబర్ సిరీస్ ఒక టాపిక్ అండి, లెటర్ సిరీస్ ఒక టాపిక్ అండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒక టాపిక్ అండి. అంటే ఇవన్నీ కలిపి మీకు ఒకే వీడియోలో చెప్పాను కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. బట్ మినిమం బేసిక్స్ ఏంటి అని చెప్పాను, అవి చూడండి. చెప్పడమే కాకుండా మినిమం మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా వస్తుందండి. సింపుల్గా ఇవ్వండి. ఈ విధంగా ఇన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ సింపుల్గా రాదండి. ఆడ్ నెంబర్స్లోనే ఒకటి ట్రై చేయండి. ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్లో, ఈవెన్ నెంబర్స్లో. ఒకవేళ మీకు ట్రై చేయడానికి కోచింగ్స్ లేవు అంటే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఇస్తాను. దానికి హాయ్ అని మెసేజ్ పెట్టి ప్లీజ్ సెండ్ కోచింగ్స్ అని పంపిస్తే ఒక 15 కోచింగ్స్ లెక్క ఒక పేపర్, అంటే ఈ టైప్లోని ఒక పేపర్ అనేది పంపిస్తాం. వాటిని సాల్వ్ చేసుకుంటూ మ్యాక్సిమం ఆ ఎగ్జామ్ వరకు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా మీరు సాల్వ్ చేసుకోగలరు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ రీజనింగ్లో మినిమం 15 బిట్స్ పెట్టవచ్చు. మిగతావి కూడా సింపుల్గా ఈ డయాగ్రామ్స్ సింపుల్గా ఎలా పెట్టాలి, ఈ డయాగ్రామ్స్ అనేవి ఇవన్నీ సింపుల్గా ఉంటాయని చెప్తాను. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏం చేయాలి, ఈ రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్, ఆ రూల్స్ ప్రకారం. అలాగే ఈ క్లాక్స్ ఇవన్నీ ఉంటాయండి. ఈ కోచింగ్స్ ఒక ఇంపార్టెంట్ అండి. ఇది ఎలా చేయాలి, సింపుల్గా ఉండేదండి ఇవన్నీ. అది అంటే నేను చెప్పాను కదండి. ఎక్కడ చూసినా మీకు ఎలా కాదన్నా ఈ నెంబర్ సిరీస్ ఇవన్నీ వచ్చి చూడండి ఒకసారి ఎగ్జాంపుల్కి. ఇక్కడి నుంచి అండి మనకి 20 వరకు మనమే అండి. ఇది రీజనింగ్ అండి. ఇది వచ్చేసరికి లెటర్ సిరీస్ అండి. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఎక్కడ రాలేదు, ఇది ఒకటి వచ్చిందండి నాకు నెంబర్ సిరీస్. సింపుల్గా చెప్పుకునేదే. ఇప్పుడు ఆర్ వాల్యూ వేస్తే 2 బిట్లు అండి, బిట్స్. అలాగే ఇక్కడ చెప్పామండి సినానిమ్స్ గట. ఫాస్ట్ వెళ్తే స్లో అవ్వాలి. అప్ ఆల్టర్నేటివ్ ఏంటండి, డౌన్. సింపుల్గా ఎన్ని బిట్లు, 1 2 3 3 బిట్లు. 3 ఉంది ఇందులో చూద్దామండి. 3 బిట్స్ తర్వాత క్రికెట్, బ్యాడ్మింటన్ 4, ఇది ఒకటండి. ఇప్పుడు చెప్పుకున్నాం 5 తర్వాత ఇది నెంబర్ సిరీస్ ఉందండి. ఇది కూడా మీరు కరెక్ట్గా చేస్తే ఆన్సర్ వస్తుంది. 6 తర్వాత ఇది ఒకటి చెప్పుకున్నామండి మనం 7. మళ్ళీ ఇది కోడింగ్ నుంచి 8. అంటే మొత్తం 8 బిట్స్ వచ్చాయండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ అంటే ఇంకా మీకు డీప్గా చెప్పాలి. అది రేపు ఫర్దర్గా ఎన్ని విధాలుగా ఒక క్వశ్చన్ని చెక్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందో అదన్నీ కూడా రేపు ఒక షార్ట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఈ క్వశ్చన్ ఇచ్చారంటే ఇది ఎన్ని విధాలుగా చెక్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తో చెక్ చేయాలి, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ తోట, హోల్ నెంబర్స్ తోట. ఈ క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఏ నెంబర్తో చెక్ చేయాలి అదని ఫర్దర్గా ఒక వీడియో చేస్తాను. ఇవన్నీ చూసారు కదా. మినిమం 8 బిట్స్ అండి. స్టార్టింగ్ ఒక వీడియోకే 8 బిట్స్ వచ్చేటట్టుగా చెప్పాను. రిమైనింగ్ కూడా ఈ రీజనింగ్ నుంచి మీరు ఒక 15 బిట్స్ పెట్టేటట్టుగా ఈ 4 డేస్లో నేను చూస్తాను. అర్థమెటిక్ నుంచి ఒక 5 బిట్స్ చెప్పాను కదండి. మీకు టోటల్గా ఒక 21 బిట్స్ పెట్టేటట్టు చూస్తానండి నేను. ఖచ్చితంగా 21 బిట్స్ నాలెడ్జ్ వచ్చేది. 21 అంటే ఎంతండి, 21 × 2 చేయండి, 2 4 42 మార్క్స్. 42 మార్క్స్ అండి. మినిమం మీరు ఎలా కాదన్నా అటెంప్ట్ చేస్తే 42. మనకి నోటిఫికేషన్ ప్రకారం 40 అన్నారు. కాకపోతే ఒక 10 ఉంటే 40కి ఉండగానే ప్లీజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే మాత్రం ఈ స్కోర్ చాలండి. నాకు తెలిసి ఇంకొక 10 బిట్స్ ఎక్స్ట్రా పెడితే 52. మ్యాక్సిమం ట్రై చేసినట్టు అవుద్దండి. మిగతాది మీరు కొంచెం కష్టపడితే ఇంకా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ నెక్స్ట్ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.